డిసెంబర్ 2వ తారీఖు నుంచి హేమంత ఋతువు మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. ఈ మార్గశిర మాసంలో సాధారణంగా మనం ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది కదా. అందరూ కూడా గోదాదేవి పూజలు, విష్ణు పూజలు, విష్ణు సహస్రనామాలు, కృష్ణ పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. దానితో పాటుగా ఈ హేమంత ఋతువు మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలుకుని మార్గశిర మాసం అయి ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసం వరకు కూడా 40 రోజులు మండల దీక్షగా కాత్యాయని వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ కాత్యాయని వ్రతాన్ని సంధ్యా సమయంలో చేసుకోవాలి. అంతేకాకుండా అసలు ఈ కాత్యాయని వ్రతాన్ని ఎవరు చేశారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ తన భర్తగా రావాలని, పరమాత్మ యొక్క దర్శనం కావాలని కాత్యాయని దేవిని బృందావనంలో గోపికలందరూ పూజించినట్లుగా మనకు పురాణ చరిత్ర. దీనిని బట్టి చూస్తే అనేక మంది యువతీ యువకులు పెళ్లి కాని వారు, పెళ్లి కావాలనుకుంటున్న వారు, మంచి యువతులైతే యువకుడి కోసం, యువకులైతే మంచి యువతి కోసం చక్కటి పిల్ల దొరికి మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలి, వైవాహిక జీవితం అంతా బాగుండాలి అంటే గనక ఈ 40 రోజుల పాటు సంధ్యా సమయంలో కాత్యాయని వ్రతాన్ని చెయ్యండి. కాత్యాయని వ్రతాన్ని ఈ హేమంత ఋతువులో మార్గశిర మాసంలో మొదలుపెట్టి ఇన్ని మంగళవారాలని చేసుకున్నా కూడా వివాహం కావలసిన వారందరికీ కూడా వివాహం చేకూరుతుంది. కానీ ప్రతినిత్యం కూడా సంధ్యా సమయంలో చక్కగా గౌరీ పూజ చేసుకుని కాత్యాయని దేవి పూజ చేసుకున్నట్లయితే యువతీ యువకులందరికీ కూడా మంచి అమ్మాయి మంచి అబ్బాయి లభిస్తారు. ఇక్కడి నుంచి మంగళవారాలు ప్రారంభించి 8 మంగళవారాలు గనక మీరు చేసినట్లయితే కాత్యాయని పూజ తప్పకుండా కూడా వివాహం కావలసిన వాళ్ళందరికీ వివాహం అవుతుంది. అలాగే ముత్తైదువులందరూ కూడా ప్రతినిత్యం ఈ కాత్యాయని అష్టోత్తరాన్ని సంధ్యా సమయంలో చదువుకున్నట్లయితే అందరికీ కూడా శుభ సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ హేమంత ఋతువులో కాత్యాయని వ్రతం అత్యంత విశిష్టమైనది.